సమయంలో మన తండ్రిని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు యోధా వారితో చేసినటువంటి ఒక వాగ్దానాన్ని ఈరోజు పాఠంగా మనం నేర్చుకోబోతూ ఉన్నామండి. ఇంతకీ దేవుడు యోధా వారితో చేసిన వాగ్దానం ఏంటి అంటే, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు ఇచ్చేదను అని దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. మనం అదే విషయాన్ని మనం పాఠంగా నేర్చుకుందామండి. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చు దేవుడు అని ఒక మంచి అంశాన్ని ఈరోజు ఆలోచించేద్దాం. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చు దేవుడు. దేవుడు మానవునికి కొన్ని సహజ కోరికలు ఇచ్చాడండి. అవి సహజ కోరికలు ఏంటంటే 5 కోరికలు ఉన్నాయి. సహజ కోరికలు అంటే ఏంటంటే పుట్టుకతో నుండి వచ్చిన కోరికలు అని. అవి ఎవరో నేర్పిస్తే రావు, ఆటోమేటిక్గా వస్తాయి. సహజ కోరికలు అంటే సహజంగా ఉంటాయి అన్నమాట. ఆ సహజ కోరికల్లో ఒకటి ఏంటంటే సాంఘిక అంగీకారం. సాంఘిక అంగీకారం అంటే ఏంటి అంటే, సమాజంలో అందరి చేత నేను గుర్తించబడాలి, అందరి చేత గౌరవించబడాలి, అందరూ నేను గొప్పవాడిని అనుకోవాలి అనే కోరిక అన్ని వయసుల వారిలోనూ ఉంటుందండి. చిన్నపిల్లల్లో ఉంటుంది, యవనస్తులు ఉంటుంది, వృద్ధుల్లో ఉంటుంది. అందరిలోనూ కూడా నేను గౌరవించబడాలి అని ఒక కోరిక కలిగి అందరూ బ్రతుకుతుంటాం. ఎప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తుంటాం. నేను అవమానించబడాలి, నేను ఈదులో పడాలి, నేను నవ్వుల పాలు అవ్వాలి, నేను హేళన పాలు అవ్వాలని ఎవరైనా కోరుకుంటామండి? ఎవరం కూడా అలా ఉండాలని ఎవరం కోరుకోమండి. అందరం కూడా గౌరవాన్ని కోరుకుంటాం, గౌరవించబడాలనే కోరుకుంటామండి. అంతెందుకండి, అసలు నేను పుట్టింది మొదలు ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎవరిని అవమానించలేదు అన్నవాడు ఒకడు ఉంటే ఉండొచ్చు. కానీ నేను ఎవరి చేత అవమానం పొందలేదు అన్న వాళ్ళు ఉంటారా? చెప్పండమ్మా. నేను పుట్టింది మొదలుకొని నేను ఎవరితో అవమానం పొందలేదు, నన్ను ఎవరు అవమానించలేదని అన్నోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మనందరం కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో కారణంగా, ఏదో రూపంలో ఎవరో ఒకరితో, ఇంట్లో వాళ్ళతోనో బయట వాళ్ళతోనో ఏమండి ఎక్కడో దగ్గర మనందరం కూడా అవమానాన్ని ఎదుర్కొన్న వాళ్ళమే, అవమానాన్ని భరించిన వాళ్ళమే అని ఇక్కడ మనం మొదటగా జ్ఞాపకం చేసుకుందామండి. ఇందులో ఏ భేదం లేదండి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, పండితులు మొదలుకొని పామర్ల వరకు, ఏమండి పుట్టింది మొదలుకొని చచ్చిపోయే లోపల మనందరం కూడా అవమానాన్ని ఎదుర్కొన్న వాళ్ళమేనండి. అవమానం అనే పదం చాలా చిన్న పదమే కావచ్చు. అవమానం అనేది 4 అక్షరాల పదం. కానీ అవమానాన్ని తట్టుకోవడం, అవమానాన్ని భరించడం, అవమానించబడుతూ బ్రతకడం చిన్న విషయం కాదండి. అది చాలా భయంకరమైనటువంటి విషయం. మనం ప్రతిరోజు పేపర్లోను, టీవీల్లోనూ న్యూస్ చూసేటప్పుడు ఆ న్యూస్లో మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తుంటాం. భర్త ఒక మాట అన్నాడని భార్య తట్టుకోలేక అవమానంతో ఆత్మహత్య చేసుకుంది అని, లేదా భార్య ఒక మాట అంటే భర్త ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని, లేకపోతే అత్త ఏదో అన్నదని కోడలు ఏదో అన్నదని అత్త, తల్లిదండ్రులు ఏదో అన్నారని పిల్లలు, లేకపోతే టీచర్ గారు 10 మందిలో అవమానించారని ఆ పిల్లలు ఆ కాలేజీల్లోనే ఉరేసుకొని చచ్చిపోతున్నారు. మీరు అలాంటి న్యూస్ కూడా చాలా చూసే ఉంటారండి. ఇంకా వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ప్రేమికులు ఒక ఎత్తు. ఏమండి, ప్రేమ విఫలమైనప్పుడు అందరిని ఎదిరిస్తారు, ప్రేమిస్తారు. తీరా పెళ్ళైన తర్వాత ఆ ప్రేమ విఫలమైంది అనుకోండి, మరలా ఊళ్ళోకి వచ్చి తలెత్తుకొని తిరగలేక, ఆ అవమానాన్ని భరించలేక ఏం చేస్తారండి? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్న వారిని మనం ఎంతోమందిని ప్రతిరోజు మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి అవమానం అనేది చాలా భయంకరమైనటువంటిది. ఈ అవమానం గురించి బైబిల్ మనకి ఏం చెప్తుంది అంటే, మనం బాప్తిసం పొందుకుని క్రైస్తవులైనంత మాత్రాన
క్రైస్తవులు అవమానించబడరని బైబిల్ చెప్పడం లేదు. క్రైస్తవులైన మనం కూడా అవమానాలు, నిందలు మనకు వస్తాయి. మనం అవమానాలు, నిందలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా విశ్వాసంలో బలంగా ఉండాలి. ఏమండి? మనం కృంగిపోకూడదు, కృషించిపోకూడదని మనకి బైబిల్ చెప్తా ఉందండి. ఒకవేళ అవమానం వచ్చినప్పుడు తట్టుకోకపోతే ఏమవుతామో బైబిల్ చెప్తుంది. బయటే కాదు, బైబిల్లో కూడా ఎంతోమంది అలా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. మనకి మత్తయి సువార్త 27 అధ్యాయంలో 3, 4 లేకపోతే 3-5 వచనాలు చూస్తే ఇక్కడ ఇస్కరియోతు యోధా కనపడతాడండి. ఇస్కరియోతు యోధా ఆత్మ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడండి. ఎందుకు చనిపోయాడు ఇస్కరియోతు యోధా అంటే యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు. అమ్మేసుకుంటే ఏదో అతన్ని ఏదో రెండు మాటలని వదిలేస్తారనుకున్నాడు. అంతేగాని ఆయన్ని అంత క్రూరాతి క్రూరంగా చంపుతారని, అతన్ని అంత భయంకరంగా అవమానిస్తారని, ఆయన బట్టలు చింపేస్తారని, ఆయన్ని దొంగ దెబ్బలు కొడతారని, చంప దెబ్బలు కొడతారని ఊహించలేదండి. కొరడ దెబ్బలు కొడతారని, కాలుకి చేతులకి శూలాలు వేస్తారని అవన్నీ ఊహించలేదండి. యేసుక్రీస్తు వారిని అంత భయంకరంగా హింసిస్తుంటే ఏమండి తట్టుకోలేకపోయి నన్ను ఎంత నమ్మారు, నన్ను అతని వెనకాతల శిష్యుడిగా చేర్చుకున్నారు, నాలాంటి వాడిని నమ్మి డబ్బు సంచి కూడా నా చేతిలో పెట్టారు, ఇంత నమ్మిన నేను వాళ్ళని నమ్మించి వాళ్ళకి ద్రోహం చేశాను, మోసం చేశాను, నాలాంటి వాడు బతకూడదని ఏం చేశాడండి, తన్ను తానే క్షమించుకోలేకపోయాడు. ఆ అవమానంతో 10 మందిలో తిరగలేకపోయాడు. చివరికి ఏం చేశాడండి, ఒక చెట్టుకి ఉరిపెట్టుకొని ఆ తాడు తెగి ఒక రాతి మీద పడ్డాడంట. ఆయన పొట్టలో పేగులన్నీ బయటకు వచ్చేసాయంట కింద పడేటప్పటికి. అలాగా మనకి ఒక యోధా మరణం గురించి మనకు తెలుసు. యోధా మరణానికి కారణం ఏంటండి, అవమానం తట్టుకోలేక, ముఖం చూపించుకోలేక చచ్చిపోయాడండి. అలాగే అంటే మనకి బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ అవమానం అనేది చిన్న విషయం కాదు, చాలా ప్రమాదకరమైంది, చాలా భయంకరమైంది. ఎంత భయంకరమైందంటే ఏమంటే అవమానం ఏం చేస్తుందని మనల్ని మనమే చంపుకునేలా చేస్తుంది. ఇప్పుడు యోధాని ఎవరో చంపలేదండి, ఆయనే చంపుకున్నాడు, తనకు తానే చనిపోయాడండి. అవమానం ఏం చేస్తుందంటే మనల్ని మనం చంపుకునేలా చేస్తుంది. అవసరమైతే ఎదుటి అవమానించిన వ్యక్తిని చంపేలా చేస్తుంది. దానికి కూడా మనకు ఒక ఉదాహరణ బైబిల్లోనే చూస్తామండి. మత్తయి సువార్త 14 అధ్యాయంలో 3-4 వచనాల్లో లేదా 3-11 వచనాల్లో మనం చూస్తే, మత్తయి సువార్త 14 అధ్యాయము 3-11 వచనాల్లో ఇక్కడ హేరోదియా అనే ఒక ఆవిడ కనపడుతుందండి. ఈ హేరోదియా ఎవరు అంటే ఫిలిప్పు భార్య. ఈ ఫిలిప్ ఎవరంటే హేరోదికి తమ్ముడు. ఈ హేరోది ఏం చేశాడంటే ఫిలిప్పు భార్య మీద కన్నేసి ఫిలిప్పుని చంపించి ఆ ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడు హేరోదు రాజు. అప్పుడు ఆయన చేస్తున్న పాపం తప్పని ఎవరు చెప్పడం లేదు. బాప్తిస్మ ఇచ్చిన యోహాను ఆయన వెళ్ళి, ఇది మీరు చాలా తప్పు చేస్తున్నారు, మీరు చాలా పాపం చేస్తున్నారు, మీలాంటి వారు ఇలాంటి పనులు చేయకూడదు, ఆమెను విడిచిపెట్టు అని, ఇలాంటి సంబంధం మీ ఇద్దరికి క్షేమం కాదని చెప్పినప్పుడు హేరోదు అతన్ని తీసుకొచ్చి చెరసాల్లో పెట్టించాడండి. అంతటితో ఆ హేరోదియాకి పగ చల్లారలేదండి. మమ్మల్ని అంతమందిలో అవమానిస్తాడా, మేమేదో రహస్యంగా మేము పోతూ ఉంటే మమ్మల్ని ఈదులో పెడతాడా అని చెప్పి ఆమె ఏం చేసిందండి, యోహానుని ఎలాగైనా చంపాలని కూర్చుంది. కానీ అతను అంత తప్పేం చేయలేదు, అతను చంపేయడం ఎందుకని హేరోదు అతను చంపడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఈమె ఏం చేసిందంట, తన కూతురికి నాట్యం నేర్పించి హేరోదు పుట్టినరోజు నాడు అతని ముందు నాట్యం చేయమని చెప్పింది. అప్పుడు రాజుగారు సహజంగా ఎవరైనా అతని ముందు నాట్యం చేస్తే నీకేం కావాలి అని అడుగుతాడనమాట. అప్పుడు ఈమె ఏం చెప్పిందంటే, నీకేం కావాలనేటప్పుడు నువ్వు నాకు బంగారం కావాలి, పట్టీలు కావాలి అలాంటివి అడక్కు,
నాకు చెరసాల్లో ఉన్న యోహాన్ తల కావాలి అని అడుగు అని చెప్పింది అనమాట. ఇప్పుడు తల్లి ట్రైనింగ్ ఇచ్చిన ప్రకారంగానే ఆ పాప నాట్యం చేసింది. రాజు ఏం కావాలమ్మా అని అడిగారు. అప్పుడు నాకు ఆ యోహాన్ తల కావాలి అని అడిగిందండి. అంతమందిలో నీకు ఏం కావాలని రాజు అన్న తర్వాత ఇంకా అడిగింది ఇవ్వాలంతే. అప్పుడు రాజు ఏం చేసేది లేక సైనికులు పంపించి ఆ యోహాన్ తల ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి ఇప్పించాడండి. ఏం చేసుకుంటుంది ఆ పాప? ఆ పాపకేం తెలుసా? ఆ తల ఎందుకో ఏంటో తెలియదండి. దీని వెనక ఎవరున్నారో? వాళ్ళ అమ్ముంది. కూతుర్ని ఒక పాములాగా వాడుకుంది. ఏమండి, ఆ కూతురుతో తన అవమానాన్ని సాధించుకుందన్నమాట. అంటే అవమానం అనేది ఏం చేస్తుందని నేర్చుకున్నాం యోధా విషయంలో. తనకు తానే చంపుకునేలా చేస్తుంది. అవమానం అనేది అవసరమైతే ఎదుటి వ్యక్తిని, అవమానించిన వ్యక్తిని చంపేసే వరకు కూడా నిద్రపోదు అని ఇక్కడ మనం దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? గ్రంథం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఒకవేళ మనం కనుక అవమానం మనకు ఎదురైనప్పుడు మనం కృంగిపోయినా, కృషించిపోయినా, ఏమండి బెదిరిపోయినా మనం వీరిలాగా ప్రవర్తించే అవకాశం ఉంది. అయితే యోధాలాగా చచ్చిపోతాం, లేకపోతే హేరోదియలాగా చంపేస్తాం. ఈ రెండూ చేయకుండా ఉండాలంటే మనకి ఇలాంటి సమయాల్లో మనకు ఒక దేవుడు ఒక బంగారు వాక్యాన్ని రాయించాడండి. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. అవసరమైతే ఆ మాటను మన ఇంట్లో రాసుకోవాలి, ఎక్కడైనా బోర్డు పెట్టుకోవాలండి ఖచ్చితంగా. రోజు దాన్ని చదువుకోవాలి. అప్పుడే మనం కొంచెం నిబ్బరంగా ఉండగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం. అదే మన సహోదరులు ఈరోజు మనకి బైబిల్ పట్టణంలో చదివి వినిపించారండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ చెప్తున్నాడు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుసరించి వారు సంతోషింతురు. మిమ్మల్ని ఎంత నిందిస్తున్నారో దానికంటే గొప్ప రెట్టింపు భాగం మీరు సంతోషిస్తారు అన్నాడండి. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలొగుదురు. నిత్యానందము వారికి కలుగును. నిత్యానందం అంటే శాశ్వత కాలం ఉండే ఆనందం వారికి కలుగుతుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. అంటే ఈ మాటలు చెప్పేది ఎవరండి? దేవుడు. మనం ఈ లోకంలో రాజకీయ నాయకులు వాళ్ళు చూస్తుంటాం. వాళ్ళు ఎన్నికల సమయంలో చాలా వాగ్దానాలు చేస్తుంటారు, అది ఇస్తాం ఇది ఇస్తాం అని. కానీ తర్వాత కనపడరండి. డబ్బులు లేవు ఏదో చెప్తారు ఏమండి, కుండ ఖాళీ అయిపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది అంటుంటారు. కానీ దేవుడు అలాంటాడు కాదు. దేవుడు అన్నాడంటే ఇస్తాడండి, ఆయన అన్నాడంటే చేస్తాడంతే. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు బైబిల్ చరిత్రలో దేవుడు ఎంతోమందిని అలాగ రెట్టింపు ఘనతకి తీసుకెళ్ళాడండి. అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, కృషించిపోకుండా, ఏమండి వాళ్ళు బలహీనపడిపోకుండా, వాళ్ళు విశ్వాసంతో ధైర్యంగా నిలబడిన వారిని, ఈ యోధాలాగా ఆత్మహత్య చేసేసుకోకుండా, ఏమండి ధైర్యంగా నిలబడిన వారిని దేవుడు ఏం చేశాడండి? రెట్టింపు ఘనతకి దేవుడు వారిని పాత్రులుగా చేయడం మనం బైబిల్లో చూద్దామండి. మొదటగా అలాంటి వాళ్ళని మనం ఆలోచన చేసినప్పుడు మనకి లేయా కనపడుతుందండి. ఈ లేయా కూడా అవమానింపబడిందా? అవమానింపబడింది. లేయా కూడా రెట్టింపు ఘనతకి పాత్రురాలు అయిందా అంటే అయిందని బైబిల్ చెప్తుందండి. ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లేయా ఎవరు అంటే యాకోబుకి మొదటి భార్య. కానీ యాకోబేమో రాహేలును ప్రేమించాడు. లేయా ఏమో అక్క, రాహేలేమో చెల్లి. యాకోబు చెల్లిని ప్రేమించాడు అనమాట. అక్కని ఎందుకు ప్రేమించలేదు అంటే అక్క అంత అందమైంది కాదు, అక్క జబ్బు కలదంట అండి. చెల్లి చాలా సౌందర్యవంతురాలు. కాబట్టి యాకోబు ఆ రాహేలునే ఇష్టపడ్డాడు, రాహేలుని ప్రేమించాడు. రాహేలు కోసం 7 సంవత్సరాలు మామ దగ్గర కొలువు చేశాడు. అప్పుడు రాహేలుని పెళ్లి చేయమన్నాడు. పెళ్లి చేస్తానని మాటిచ్చి అతను ఏం చేశాడంటే పెళ్లిలో ఆమెకు బదులు ఈవిడ్ని మార్చేశాడండి. తీరా
పెళ్ళైపోయిన తర్వాత చూస్తే ఈమె నా భార్య కాదు, మోసం చేసేసారు, చీకట్లో నాకు ఇచ్చి చేసేసారని యాకోబు గొడవ చేస్తాడు. గొడవ చేసినప్పుడు, బాబు అది కాదు, మా ఆచారం ప్రకారం పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా రెండో దానికి చేయడానికి వీల్లేదు, మరి నువ్వేదో కంగారు పడుతున్నావని మేము అలా చేయవలసి వచ్చింది. నీకు కావాలంటే రెండో దాన్ని కూడా నీకే ఇస్తాం, కానీ ఇంకో 7 సంవత్సరాలు మాత్రం ఆమె కోసం నువ్వు పని చేస్తానంటే ఇస్తామని చెప్పారండి. అప్పుడు యాకోబు ఆ ప్రేమించిన రాహేలు కోసం 7 సంవత్సరాలు పనిచేశాడండి. పని చేశాడు, కానీ ఇంకా ఎప్పుడైతే ఈ 7 సంవత్సరాలు పనిచేసి ఆ రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడో, ఇంకా ఏం చేశాడంటే మొదటి భార్యని పట్టించుకోవడం మానేశాడండి. ఆమెని దూషించడం, ద్వేషించడం, ఈ భార్య కొంగొట్టుకునే తిరుగుతున్నాడు, ఈమెతోనే ఉంటున్నాడు, ఆమెని పక్కన పెట్టేశాడండి. ఆమెను పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం చేశాడు. అప్పుడు ఆమె ఏమైందంటే అవమానం పొందుతుంది. మాట మాటకి జబ్బు కళ్ళదానా అని అని ఉంటారండి, ఏదో అని ఉంటారు. అంటుంటే ఆమె ఏడుస్తూ ఆ అవమానాలన్నీ దిగమింగుకుంటూ, వాస్తవానికి పెళ్లి భార్య ఆమె, ఫస్ట్ భార్య ఆవిడ, ఆమెని వీళ్ళిద్దరూ కలిసి తిడుతుంటే, అవమానిస్తుంటే ఏం చేసిందంటే అండి, ఆమె చాలా ఓర్చుకుందంట అండి. ఓర్చుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు జోక్యం చేసుకున్నాడండి. ఎప్పుడైతే అవమానం పొంది మనం సహిస్తామో ఏమంటే దేవుడు మన వైపు ఉంటాడండి. అది దానికి ఉదాహరణ ఆదికాండ 29 అధ్యాయము 31వ వచనంలో ఇలా రాయబడిందండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలై ఉండెను అన్నాడండి. ఏమండి, ఈయన ఎవరిని ద్వేషిస్తున్నాడో? లేయాని ద్వేషిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? రాహేల్ని ప్రేమిస్తున్నాడు. అది ఎవరు చూశారు? యెహోవా చూశాడు. దేవుడు ఎప్పుడు కూడా ద్వేషింపబడేవారి పక్షంగా ఉంటాడండి, ద్వేషించేవారి పక్షంగా ఉండడం. ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళ మీద చేయి తీసేస్తాడు, ఇంకా కాపుదలు తీసేస్తాడు. ఎవరైతే ద్వేషింపబడుతున్నారో వాళ్ళ పక్షంగా దేవుడు ఎప్పుడు ఉంటాడండి. అంటే మనం తప్పు చేసి ద్వేషింపబడితే మన పక్షంగా ఉండడం, మనం పాపం చేసి ద్వేషింపబడితే మన పక్షంగా ఉండడండి. యథార్థంగా బ్రతుకుతూ ద్వేషింపబడ్డాం అనుకోండి, అప్పుడు మన పక్షంగా ఉంటాడు. ఇందులో లేయా తప్పేం లేదు. లేయా తల్లిదండ్రులు గౌరవించింది, పెళ్లి చేసుకుంది చెప్పిన ప్రకారంగా. ఆమె తప్పు ఇందులో నేను కనపడుతుందండి? ఏమీ కనపడలేదు. ఈయన ఇద్దరు భార్యల్ని సమానంగా ప్రేమిస్తే తప్పు లేకపోను, కానీ ఆమె వచ్చిన తర్వాత ఈమెను పక్కన పెట్టేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అండి, నీ పని అలాగుందా అని ఆ ప్రేమించే భార్య రాహేలు ఆమెను గొడ్రెలుగా చేసేసాడండి. ఈ ద్వేషింపబడుతున్నటువంటి లేయాకే దేవుడు గర్భాన్ని తెరిచాడు అని ఇక్కడ రాయబడిందండి. లేయా 6 కుమారులకు అన్నదండి, ఒక కుమార్తెని. అంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడో ఒకసారి చూడండి. 17వ వచనంలో 29:17లో లేయా జబ్బు కలది అనే మాట, రాహేలు రూపవసి సుందరి అయి ఉండేను అనే మాట మనం చూస్తామండి. దేవుడు తృణీకరింపబడిన వారిని దేవుడు గొప్ప స్థితిలో నిలబెడతాడని మనకి బైబిల్ చెప్తా ఉంది. ఈవిని లేయాని దేవుడు ఎంత గొప్ప స్థానంలో కూర్చోబెట్టాడంటేనండి, యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో పుట్టాడండి? యోధా గోత్రం. ఆ యోధా గోత్రం మూల పురుషుడు యోధా. యోధా ఎవరి కుమారుడో తెలుసా అండి? లేయా కుమారుడు అండి. అంటే యేసుక్రీస్తు వారు ఎవరి ద్వారా వచ్చారు? లేయా నుండి వచ్చారండి. చూసారండి, యేసుక్రీస్తు వారికి గోత్రాన్ని ఇచ్చింది ఎవరో? లేయా. అంటే ఆ రోజు అవమానాలు కాసి ఉరేసుకొని చచ్చిపోయింది అనుకోండి, యేసుక్రీస్తు వారికి యోధా గోత్రాన్ని ఇవ్వగలదా? తిట్టాడని, భర్త ఏదో అన్నాడని, ఏదో తోటికోడలేదో నవ్విందని ఏడిస్తే చచ్చిపోతే ఈ గొప్ప ఆధిక్యత ఆవిడకు వచ్చేదా? ఆమె ఆయన్ని దిగమింగుకొని ఉంది, భరించింది. కాబట్టే దేవుడు ఆమెకి అంత గొప్ప సంతానాన్ని 6 మంది కుమారుల్ని, ఒక కుమార్తె దీనాని ఇచ్చాడండి. 6 పిల్లలు పుట్టడం ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి గోత్రం యోధా గోత్రానికి మూల పురుషుడిని ఆమె కన్నది. ఆ విషయం కూడా మనం 35వ వచనంలో చూస్తాం. ఆదికాండం 29:35లో ఆ కుమారుడి పేరేంటి? 4వ కుమారుడు యోధా. ఈ 4వ కుమారుడైన యోధాకి ఈ యేసుక్రీస్తు వారు ఆ గోత్రంలో జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే మనం పాత నిబంధన చదవం, కానీ చదివితే చాలా గొప్ప విషయాలు మనకు కనపడతాయండి.
ఇక రెండవదిగా మనం అలాగా అవమానాల్ని సహిస్తూ ఏమండి కృంగిపోకుండా, కృషించిపోకుండా, ఆత్మహత్య చేసేసుకోకుండా, దేవుడి మీద భారం వేసి నిలబడి రెట్టింపు ఆహ్, ఏవండి ఘనత పొందుకున్న వారిలో మరొక వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు గురించి కూడా మనం ఆలోచించేద్దామండి. ఈయన రాహేలు కుమారుడండి. అంటే ఇందాక మొదటి భార్య కుమారుడు యోధా అయితే, ఈ రెండవ భార్య యాకోబుకి రాహేలు. ఆ రాహేలు యొక్క మొట్టమొదటి కుమారుడు ఎవరండి? యోసేపు. ఆమెకి ఇద్దరే కుమారులు పుట్టారు. లేటుగానైనా కానీ పుట్టారు. తర్వాత దేవుడు ఇచ్చాడనమాట. అప్పుడు ఆ రాహేలుకి పుట్టినటువంటి మొదటి సంతానం ఎవరండి? యోసేపు. దీని గురించి ఆదికాండం 30 అధ్యాయము 24వ వచనంలో మనం యోసేపు రాహేలు కుమారుడు అనే సంగతి మనం చూస్తున్నామండి. 37 అధ్యాయంలో ఆదికాండం 37 అధ్యాయం 5వ వచనంలో ఈ యోసేపు పడిన అవమానాలు అన్ని కావండి. ఆయనేమో తన సహోదరులు ఇంట్లో వాళ్ళ చేతే ఆయన ఎన్నో అవమానాలు పొందాడు. ఆయన్ని అవమానించడానికి ఆయనలో ఏం లోపాలు ఉన్నాయంటే ఏ లోపాలు లేవు. దేవుడు యోసేపుకి ఎప్పుడు కలలు వచ్చేలా చేసేవాడండి. నిద్దట్లో కళ్ళు వచ్చేవి. ఆ కలలు రాగానే తెల్లలేసి ఆ కళల గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేవాడు. అలా ఒకరోజు కళ వచ్చిందంట. అన్నయ్యల దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య నాకు ఒక కళ వచ్చింది. నాకేమో ఒక 10 పనలు నా పనకి నమస్కారం పెట్టినట్టుగా కళ వచ్చింది అన్నయ్య అని వెళ్ళి చెప్పాడంట. చెప్పేటప్పటికి అన్నయ్యలు ఏమంటారు, 10 అంటే మేము, నువ్వు 11వడివి కాబట్టి నువ్వు అందరికంటే చిన్నోడివి, మేమందరం వచ్చి నీకు నమస్కారం పెట్టాలా అని వాళ్ళు పగపట్టుకునేవారండి. అలా పగపట్టుకొని ఇంకా వీడిని ఎప్పుడు చంపేద్దామా ఇలాంటి వాడిని అని అంతవరకు వెళ్ళిపోయారండి. ఇందాక చెప్పాను కదండి, అవమానం అనేది ఎంత పని చేస్తుంది. అవసరమైతే ఎదుటి వ్యక్తిని చంపే వరకు ఊరుకోదండి. దాని తోడు తండ్రి కూడా అతన్ని బాగా చూసేవాడు. యోసేపుని బాగా ప్రేమించేవాడు. బాగా కొత్త కొత్త విచిత్రమైన బట్టలు అతనికి కుట్టేవాడు. అవన్నీ చూసి అన్నలందరూ కూడా ఈ యోసేపుని ఎప్పుడు చంపేస్తే బాగుంటుందా అని ఎదురు చూసుకుని ఉండేవారనమాట. అలా ఉన్నప్పుడు 18వ వచనం చూడండి, 37 అధ్యాయం 18వ వచనంలో యోసేపును చంపుటకు దురాలోచన చేశారంట అండి. యోసేపు క్యారేజ్ పట్టుకొని అన్నల దగ్గరికి అడవిలోకి వెళ్ళినప్పుడు దూరం నుంచి చూడగానే వస్తున్నాడు వస్తున్నాడు కలల కనేవాడు వస్తున్నాడు, మనం ఈరోజు వాడిని ఎలాగైనా చంపేద్దాం అనుకున్నారంట అండి. అప్పుడు వారు ఏమనుకున్నారంటే అక్కడేదో పెద్ద గొయ్యి ఉందంటండి. ఆ గుంటలో యోసేపుని చంపేసి అందులో పడసేసి పోదాం అనుకున్నారంటండి. అప్పుడు పెద్ద కొడుకు వచ్చి, వద్దు అలాంటి పాపం మనం చేయకూడదు, మనం అతన్ని చంపేసి అలాగా మనం చేయొద్దు, అతను చంపొద్దు, అతను వట్టినే గుంటలో పడేసి మనం వెళ్ళిపోదాం అనేసి రూబేను సలహా చెప్తాడనమాట. అప్పుడు అంటే అతని ఉద్దేశం ఏంటంటే వీళ్ళు మహా కోపంతో ఉన్నారు, నేను చెప్పినా వినరు, చంపకుండా గుంటలో పడేస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను గుంటలో నుంచి అతన్ని తీసుకొచ్చి మళ్ళీ నాన్నకు అప్పచెప్పేద్దాం అని అతను ప్లాన్ చేస్తాడు. ఎలాగైనా యోసేపుని కాపాడుదామని అతను చంపకుండా గుంటలో తోసేసి వదిలేద్దాం నీళ్ళు లేని గుంటలో అని అనుకుంటారనమాట. అప్పుడు ఇంతలో ఆ తోవంట మిజ్జాను వర్తకులు వస్తూ ఉంటారు. ఆ టైంకి దేవుడు అలాగా ఒక షావుకారులు ఆ తోవంట వెళ్ళేటట్లుగా చేశాడు వ్యాపారస్తులు. అప్పుడు యోధా అనేవాడు ఏమంటాడంటే, మనం వీడిని ఈ గుంటలో పడసేసి వెళ్ళిపోతే మనకేం లాభం, ఏం ఉపయోగం లేదు, ఒక పని చేద్దాం, ఈ మిజ్జాన్ దేశానికి వెళ్ళిపోయే వాళ్ళకి అమ్మేసుకుంటే ఎంతో కొంత వస్తాయి కదా, ఆ డబ్బులు మనం తీసుకుని ఖర్చు పెట్టుకుందాం, వీడిని అమ్మేసుకుందాం అనుకుంటారు. అప్పుడు యోధా సలహా అందరికీ బాగా నచ్చుతుంది. 20 వెండి నాణాలకి యోసేపుని ఆ మిజ్జాను వర్తకులకి అమ్మేస్తారు. ఆ మిజ్జాను వర్తలు తీసుకెళ్ళి ఐగుప్తులు అమ్మేసుకుంటారండి. అంటే ఎంత ఏడ్చుంటాడో, ఆ గుంటలో పడేస్తామన్నప్పుడు, అమ్మేస్తామన్నప్పుడు యోసేపు బట్టలు చింపేశారండి. యోసేపు వస్త్రాలన్నీ తీసేశారు. ఎందుకంటే దాని మీద మేక రక్తం ఏదో వేసేసి, గొర్రె రక్తం వేసేసి పులి తినేసింది తమ్ముడిని. ఇగో బట్టలు దొరికాయని ఆ నాన్నకు చూపించడానికి. ఇగో రక్తంతో బట్టలు దొరికాయని నా తండ్రి నమ్ముతాడు బ్లడ్ వాసన చూసి. అలా ప్లాన్ చేశారనమాట వాళ్ళు. ఏడ్చుంటాడు కదండి, ఎంత చెప్పినా ఏం చేసినా వాళ్ళు అవమానించాడు. మా కళలు వచ్చాయా మా మీద నీకు, మేము నీకు నమస్కారం చేయాలా,
నువ్వేమో నమస్కారం పొందుతావా? మేమేమో నీకు నమస్కారం పెట్టాలా? అని నీకు చిన్నంతరం లేదు, పెద్దంతరం లేదు, మమ్మల్ని అవమానిస్తావా అని చెప్పి వాళ్ళ అవమానం సొంత తమ్ముడిని చంపేసుకునేలాగా, లేకపోతే అవసరమైతే అమ్మేసుకునేలాగా వాళ్ళు చేసిందండి. అప్పుడు ఐగుప్తుకెళ్ళిపోయాడు. ఒక బానిసగా ఒక పొతీఫర్ ఇంట్లో పనివాడిగా చేరాడు. అతను ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అతను ముట్టుకున్న ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. అతని చేత్తో ఒక మొక్క నాటినా పూలు పోస్తుంది. అతను ఏది చేసినా గానీ అయి విజయవంతం అవుతుంటే యజమాని చూస్తాడు కదండీ! ఈడు చెయ్యి మంచిది, ఈడు ఎదురొస్తే మంచిది అనుకుంటారు కదండీ లోకంలో అన్ని జనులు. అక్కడి నుంచి ఇతని మీద దృష్టి పెట్టగలిగాడు. ఏంటి ఇతను ఏం చేసినా సక్సెస్ అయిపోద్దేంటి? ఇతని చేత్తో ఏది చేసినా బాగవుతదేంటి అని అప్పుడు చూసినప్పుడు, "నీకేంటి ఇలా చేస్తావేంటి? నీకేమైనా పూర్వం అనుభవం ఉందా?" అంటే, "లేదండి, ప్రార్థన చేసుకొని చేస్తాను. మా దేవుడు మాకు తోడై ఉంటే ఇలాగే జరుగుతుంటదని." యోసేపు ఎప్పుడు దేవుడి గురించి గొప్పగా యజమానికి చెప్తూ ఉన్నప్పుడు, యజమాని ఇతని చేతికే తాళం చెవులు ఇచ్చేశాడంట. ఇంటి తాళపు చెవులు. ఇచ్చేసి, "ఇంక నా ఇంట్లో ఏదుందో లేదో నాకు తెలీదు. అంతా నువ్వే చూసుకోవాలి. నీదే ఇల్లనుకో. నా భార్య తప్ప ఆ సమస్తం నీ చేతిలో ఉన్నాయి" అని ఖజానా పెట్టె తాళాలన్నీ యోసేపుకే ఇచ్చేశాడు. అంత గొప్పగా ఒక బానిసగా వెళ్ళిన వాడిని గృహ నిర్వాహకుడిగా పెట్టాడనమాట దేవుడు. అప్పుడు యజమాని భార్య, పొతీఫరు భార్య, ఆవిడేం చేసిందండి, ఈ యోసేపు మీద ఆమె కన్ను వేసి అతన్ని ఎలాగైనా సైనించమని బలవంతం చేసినప్పుడు, యోసేపు అమ్మ అది కూడదు, దేవుడికి వ్యతిరేకంగా నేను అలాంటి పాతకం కట్టుకోలేనని చెప్పినప్పుడు, ఆమె బలవంతం చేసినప్పుడు ఆమె తన వస్త్రాలు పట్టుకుందంట లాగినప్పుడు, ఆ వస్త్రాలు ఆమె చేతిలో వదిలేసి అతను ఏం చేశాడండి, పారిపోయాడండి. పాపానికి దూరంగా పారిపోయాడు. అప్పుడు ఆయన పారిపోతేప్పుడు ఈవిడికేమో అవమానం అయిపోయింది. నేను యజమానురాలు కదా! నా మాట వినాలి కదా! నా మాట వినలేదు, నన్నే ధిక్కరించాడు, నన్ను అవమానించాడు. చూడు నేనేం చేస్తానో అతన్నని చెప్పి మొత్తం ఇంట్లో ఉన్న సైనికులందరినీ పిలిచి, ఆ యజమాన్ని రప్పించి, "ఇదిగో నువ్వు ఎబ్రీడ్‌ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. వాడేం చేశాడో తెలుసా? ఇదిగో నన్ను బలవంతం చేశావు. నన్ను అవమానపరిచాడు. నన్ను ఇలాగ చేశాడు, అలా చేశాడని" ఏడ్చుకొని అతని మీద నిందలు వేసేసేటప్పటికి యజమాని ఏం చేశాడండి, అతన్ని చెరసాలలో వేయించినట్టుగా మనం చూస్తున్నామండి. ఆదికాండం 39 అధ్యాయంలో 12-21 వచనాల్లో ఈ స్టోరీ అంతా ఉంటుందండి. ఆదికాండం 39, 12-21 వచనాల్లో. అయినా సరే కానీ యోసేపు చచ్చిపోయాడండి ఆత్మహత్య చేసుకొని, కుంగిపోయాడా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడే నాకు సాయం చేస్తాడు, నన్ను ఈ ఆపదలో నుంచి దేవుడు విడిపిస్తాడు అని పరాయి దేశంలో ఎవరున్నారు? ఆయనకి ఎవ్వరు లేరు, ఒంటరివాడు. కానీ చెరసాల్లోకి వేయబడ్డాడు. తర్వాత అదే జైల్లో రాజుగారి మీద ఎవరో ఒక హత్యా నేరం ఇద్దరి మీద పడింది. వాళ్ళిద్దరిని కూడా అదే జైల్లో పెట్టారు. వాళ్ళిద్దరికీ కళ్ళు వచ్చినప్పుడు యోసేపు భావం చెప్పాడు. తర్వాత వాళ్ళిద్దరిలో ఒకళ్ళు చంపబడ్డారు, ఒకళ్ళు మాత్రం రాజుగారి దగ్గర ఉద్యోగానికి జాయిన్ అయ్యారు. కానీ యోసేపుకి మాట ఇచ్చాడంట, నేను కాపాడుతానని. మర్చిపోయాడు ఆయన. కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు ఏం చేశాడమ్మా, రాజుగారికే కలొచ్చేలా చేశాడు ఈసారి. 7 బక్కెద్దులు 7 బలిసినెద్దుల్ని తినేసినట్టు కలొచ్చింది. 7 పీలవెన్నులు 7 పుష్టిగా ఉన్న ఎన్నుల్ని తినేసినట్టు కలొచ్చింది. ఏంటిది అని అర్థం కాక అందరిని అడిగితే ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు ఈ మంత్రికి అప్పుడు గుర్తొచ్చింది. ఏమండి, మన జైల్లో ఒక అతను ఉన్నాడండి, యోసేపు హెబ్రీడు. ఆయన పొతీఫరు భార్య విషయంలో నింద వేయబడి జైల్లో ఉన్నాడు. అతను కలల భావం చెప్తే చెప్పేస్తున్నాడండి. నాకు అలాగే చెప్పాడు, చెప్పినట్టు జరిగింది. ఇప్పుడు అతన్ని తీసుకొస్తే మీకు భావం చెప్తాడండి అని చెప్పినా కానీ యోసేపుని తీసుకొచ్చారు. అప్పుడు యోసేపు ఏమన్నాడు, ఏమి లేదండి, 7 బాగా పంటలు పండే కాలం ముందొస్తుంది. తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఈ బాగా పంటలు పడినప్పుడు మీరు ఆ ధాన్యాన్ని దాచుకుంటే రాబోయే కరువులో తినడానికి బాగుంటుంది అని చెప్తాడనమాట. అబ్బాయి నువ్వు చెప్పేది చాలా బాగుంది, రీజన్గా ఉంది. నిజమే, ఈ ఎండిపోయిన ఎద్దులు బలిసిన ఎద్దులు తింటాయంటే అదే అర్థం. కరువు కాలంలో దాచుకుంటే అవి మనం తింటాము అని. ఎంత బాగుంది అని చెప్పి, అయితే నువ్వే దేవుడు నీకు తోడై ఉన్నట్టున్నాడు, నీకు అన్నీ చెప్తున్నాడు కాబట్టి నువ్వే ఆ ధాన్యపు గుడారాలు కట్టించి అందులో ధాన్యం నిల్వ చేసి అవి ఎవరికైనా అమ్మాలన్నా చెయ్యాలన్నా నీదే బాధ్యత అని చెప్పి యోసేపుని ఆ ఫరో రాజు ఏం చేశాడండి, అధికారిగా చేసేసాడండి. అలాగ అంచెలంచెలుగా
ఆయన ఐగుప్తుకి ప్రధానమంత్రి అయిపోయాడు. రాజుగారు యోసేపుకి ఇచ్చిన ఘనత ఎంతంతా కాదు. ఆదికాండం 41 అధ్యాయంలో, ఆదికాండం 41 అధ్యాయం 39 నుంచి 44 వచనాల్లో అక్కడ రాజుగారి మాటలు యోసేపు విషయంలో గొప్ప మాటలు మాట్లాడాడండి. ఇక ఈరోజు ఫరో అని నేనే రాజుని పేరుకి, కానీ నువ్వు నా చేతిలో ఏం లేదు, నన్ను ఎవరు నమస్కారం పెడతారో, నాకు ఎవరు పెడతారో అతనికి నమస్కారం పెట్టవలసిందే అంటాడండి. రాజుగారు గుర్రం వెనకతల రెండో రథం ఎవరిది? యోసేపుదే. అంత గొప్ప స్థానం అండి. రాజు తర్వాత రాజు అంత స్థానంకి వెళ్ళిపోయినప్పుడు చిన్నప్పుడు అమ్మేసుకున్న అన్నలు గోను సంచులు పట్టుకొని వచ్చారండి అక్కడికి. కరువు వచ్చేసింది వాళ్ళకి, తినడానికి లేక వాళ్ళు ధాన్యం కొనుక్కోవడానికి అక్కడికి వచ్చి వాళ్ళ ముక్కులు నేలకు రాసి యోసేపుకి నమస్కారం పెట్టారు, ఎవరో రాజుగారు అనుకొని. అయ్యా మాకు ధాన్యం లేవండి, ధాన్యం కావాలండి అని. యోసేపు గుర్తుపెట్టేశాడు అన్నయ్యల్ని. చూసారండి, ఎప్పుడో కళ వచ్చినప్పుడు చెప్తే వాళ్ళు అపహాస్యం చేసి అవమానం అనుకున్నారు, అమ్మేసుకున్నారు. కానీ అది అక్షరాలా నెరవేరింది. అన్నలు వచ్చి నమస్కారం చేశారా? చేశారు. అదంతా 42 అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తామండి. వాళ్ళ ముఖాలను నేలను రాసి యోసేపుకి వందనాలు చేశారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ కథలు కావండి, కల్పనలు అంతకంటే కావు. ఇవన్నీ వాస్తవాలు. మన జీవితంలో కూడా ఇవి నెరవేరుతాయా? నెరవేరుతాయి. అంటే మనం ఎప్పుడో ఎవరో అవమానించగానే, అంటే ఎవరో తిట్టారని, ఎవరో మాట అన్నారని, ఎవరో మన మనసు నొప్పించారని, గాయపరిచారని మనం కృంగిపోతే, కృషించిపోతే ఏమైపోతామండి? యోధలా చచ్చిపోతామండి. కానీ యోసేపులాగా మనం కూడా దేవుడి మీద భారం వేసుకొని ధైర్యంగా ఉంటూ దేవుడి వైపు చూస్తూ ఏమండి మన జీవితాన్ని కొనసాగిస్తే మనం ఈరోజు ఒకవేళ అవమానం పొందితే పొందొచ్చు, కానీ రేపు ఖచ్చితంగా ఏ నోటితోనైతే అవమానం పొందామో అదే నోటితో ఘనతను పొందుతామండి. ఏ ప్లేస్లో అవమానించారో అదే ప్లేస్లో ఘనతను వాళ్ళ ద్వారానే మనకి దేవుడు ఇప్పిస్తాడని మనకి బైబిల్ చెప్తా ఉందండి. ఇక మూడోదిగా మనం చూసినప్పుడు, మూడోదిగా మనకు ఎవరు కనపడతారంటే దావీదు కనపడతాడండి. దావీదు కూడా చాలా అవమానాలను పొందాడు. అలాగే రెట్టింపు ఘనతను కూడా ఆయన పొందినట్టుగా మనం దావీదు చరిత్రను కూడా మనం చూడగలమండి. దావీదు ఎవరెవరి చేత అవమానం పొందారంటే సొంత తండ్రి చేత అవమానం పొందాడండి. ఏమండి, దేవుడు సమూయేలు అనే ప్రవక్తని ఆ యెష్షై కుమారుల్లో ఒకడిని రాజుగా చెయ్యని పంపిస్తే సమూయేలు ఇంటికి వచ్చి నీ కొడుకులందరినీ తీసుకురా అంటే 7 కొడుకులే తీసుకొచ్చాడండి యెష్షై. 8వ వాడిని తీసుకురాలేదు, దావీదుని తీసుకురాలేదు. అంటే అతని దృష్టిలో దావీదంటే అతను ఎందుకు పనికిరాడు, వాడు వేస్ట్, వాడు చేతగానోడు, వాడు పనికిరానోడు అని ఆయన్ని ఒక గొర్రెలు కాయడానికి తప్ప ఇంకెందుకు పనికిరాడు అన్నట్టుగా నిర్లక్ష్యం చేశాడండి. అప్పుడు 7 కొడుకుల్ని చూస్తే ఆజానుబాహుల్లో ఉన్నారు. వాళ్ళు సమూయేలే ఆశ్చర్యపోతాడు వాళ్ళు చూసి, ఇతనైతే రాజు అయితే ఇతనైతే బాగుంటాడు అనుకుంటాడు. కానీ దేవుడేమో నేను ఒక ఎత్తుని ఒక రూపాన్ని లక్ష్య పెట్టను అని చెప్పినప్పుడు, అయ్యా నీకు ఇంకా ఎవరైనా కొడుకులు ఉన్నారా, వీళ్ళేనా అని అడిగితే, ఉన్నాడండి, ఒకడు అడవిలో ఉన్నాడండి, పశువులు కాసుకుంటాడు, గొర్రెలు మేపుకుంటాడంటే అతన్ని తీసుకురండి అని అన్నాడు. అప్పుడు చివరిలో తీసుకొచ్చాడండి. అంటే తండ్రి దృష్టిలో యోసేపుకి ఏమైనా గొప్ప స్థానం ఉందా అండి? లేదు. తండ్రి దృష్టిలో అసలు అతను ఒక వేస్ట్, ఒక అవమానం పొందినవాడు. కొడుకులు అనగానే 7 పేర్లు చెప్తాడు ఎప్పుడు, అంత అవమానం అండి. అది మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయంలో మనకి 1 నుంచి 10 వచనాల్లో ఆ తండ్రి దృష్టిలో అవమానం పొందినవాడుగా చూస్తున్నామండి. తర్వాత మొదటి సమూయేలు గ్రంథంలోనే 17 అధ్యాయము 28వ వచనం చూస్తే, అన్నలు అవమానించారా దావీదుని? తండ్రి అవమానించాడు, తర్వాత ఇప్పుడు అన్నలు కూడా అవమానించారండి. అంటే జున్నుగడ్డలు తేనె ఇచ్చి సైన్యంలో సైన్యాధిపతికి ఇవ్వమని పంపిస్తాడు తండ్రి. ఎందుకంటే సైన్యాధిపతికి ఇవన్నీ లంచాలండి. ఇవన్నీ ఇస్తే అక్కడ సైన్యంలో పనిచేస్తున్న తన 7 కొడుకులకి కొంచెం కఠినమైన పనులు చెప్పకుండా వాళ్ళని కొంచెం సులువైన పనులు చెప్తాడని లంచం అనమాట. అలా ఇచ్చినప్పుడు అవి పట్టుకొని వెళ్తాడు దావీదు, తండ్రి అప్పగించిన పనిని చేయడానికి వెళ్తాడు. అక్కడేమో ఏం జరుగుతుంది, 40 రోజులుగా గొల్యాతు అనేవాడు ఒక లోయలో దిగి
సవాలు విసురుతూ ఉంటాడు ఇశ్రాయేలు జనాంగానికి. మీలో ఎవడైనా నాతో రండి, మల్ల యుద్ధానికి రండి, నన్ను ఓడించండి. నన్ను ఓడిస్తే ఇదిగో మా ఫిలిస్తీన్ల దేశం మీకు దాసోహం, మీరు ఓడిపోతే మీ దేశం నాకు దాసోహం. రండి, మీలో ఎవడైనా ఉంటే రండి అని దేవుణ్ణి దూషిస్తుంటాడు, ఇశ్రాయేలు దూషిస్తుంటాడు. రాజుగారు మొదలుకొని సైనికులు, సైన్యాధిపతులు అందరూ కూడా భయపడిపోతారు అతని రూపం చూసి. ఎందుకంటే అతను చాలా ఎత్తైన మనిషి, చాలా బలవంతుడు, చాలా యుద్ధవీరుడు. ఆయన వైపు చూడడానికే అందరూ భయపడిపోతున్నారు. ఆయనతో సింగిల్గా ఫైటింగ్ చేయాలంటే ఎవరు, రాజుగారే భయపడి ఇంట్లో దాక్కున్నాడు. ఆయన ఒక దండోర మాత్రం వేశాడు, ఎవరైనా ఆ గొల్యాతును ఓడిస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. చావడానికి ఎవరు వెళ్తారు ముందుకి? ఎవరు వెళ్ళలేదు. కానీ ఈ క్యారేజీలు తీసుకొచ్చిన దావీదు, ఈ చిన్న వయసులో ఉన్న దావీదు ఆ మాటలు ఆలకించి రోషం తెచ్చుకున్నాడండి. ఈ సున్నత లేనివాడు మన జనాంగాన్ని దూషించడమా, నన్ను వదలండి, నేను వాడిని చంపేస్తాను అంటాడు అనమాట. అనేటప్పటికీ వాళ్ళ అన్నయ్యలు ఆలకిస్తారన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారండి అక్కడ, మొదటి సమూయేలు 17:28లో, నువ్వు ఆ చిన్న మందని ఏం చేసి వచ్చావు, ఇక్కడికి ఎవరికి అప్పగించి వచ్చావు? నువ్వు గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెలు కాసుకునేలాగా ఉండాలి, కానీ నువ్వు ఎందుకు సైనికుల మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు యుద్ధం అంటే అని నువ్వు నోరు మూసుకొని ఇంటికెళ్ళు అన్నట్టుగా అవమానిస్తున్నారండి దావీదుని. అంటే అన్నదమ్ములు గుర్తించారా అతని టాలెంట్ని? ఏమి గుర్తించలేదు. తండ్రి గుర్తించలేదు, అన్నదమ్ములు గుర్తించలేదు. ఒకళ్ళు చెప్పే ఉంటాడు, అని నేను ఈరోజు ఎలుగుబంటిని చంపాను, ఇవాళ సింహాన్ని చంపానంటే ఏమనుకుంటారండి? ఈడు ఒక్కడ చంపి ఉంటాడు, అబద్ధాలు చెప్తున్నాడు అనుకున్నారనమాట. నమ్మలేదు. దావీదు యొక్క విజయాలని వాళ్ళు ఎప్పుడు నమ్మలేదండి. అందువల్ల గొల్యాతు దగ్గర నేను చంపుతాను గొల్యాతుని అంటే కూడా వాళ్ళు నమ్మటం లేదు. తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. కానీ రాజుగారికి ఈ మాట తెలిసి వెంటనే అతన్ని గొల్యాతుతో యుద్ధం చేసేసి అతను చంపేమనండి అంటున్నాడు. కారణం ఏంటంటే ఇతనో చంపలేడని రాజుకి తెలుసు. కానీ ఎవరో ఒకరు ఓడిపోతే గౌరవంగా ఉంటుంది, యుద్ధం జరగకుండా ఇచ్చేస్తే అవమానం అయిపోతే యుద్ధం చేసి ఓడిపోయారు అన్నట్టు ఉంటే బాగుంటుందని రాజుగారు అభిప్రాయం. ఇతను చచ్చిపోతాడు అనుకుంటున్నాడు సౌలు రాజు. కానీ నెల్లు ఏం చేశాడండి, యుద్ధం యెహోవాది అని చెప్పి ఆ యెహోవా నామంలో ఒక రాయి విసిరాడంట. అది వెళ్ళి నొసట్లో పడి బయటకు వచ్చేసింది. అతను వెంటనే ముందుకు పడ్డాడు. అతను కత్తి తీసుకుని అతన్ని తలకు నరికేసి తలకాయ పట్టుకొని ఒడ్డుకు వచ్చేసాడు దావీదు. గొప్ప విజయం. ఆ రోజు ఆ స్త్రీలందరూ ఆ విజయ గీతాన్ని పాడారండి. ఏమో దావీదేమో 10,000 కొలది జేజేలు, సౌలుకి 1000 కొలది జేజేలు. ఆ మాట వినగానే అసూయ పట్టుకుందంటే, నన్ను అవమానిస్తారా, నేను కదా సీనియర్ రాజుని, ఈయన ఇంకా ఈరోజు వచ్చి ఒక్కడిని చంపినందుకే ఇతనికి 10,000, నేను అప్పుడు ఎంతమందిని చంపాను ఎలాంటి వాళ్ళని, నాకు 1000 జేజేలా, ఈ దావీదికి 10,000 జేజేలా అని ఇంక విషపు చూపు చూడడం మొదలుపెట్టాడంట. ఆ రోజు నుంచి ఎలాగైనా దావీదుని చంపేద్దాం అనుకున్నాడండి. చాలా ప్రయత్నాలు చేశాడు. 3 సార్లు ఈటి విసిరాడంట. గిరిసూసి విసిరినా కానీ అది తప్పిపోతుంది. ఎవరు తప్పిస్తున్నారండి? దేవుడు. అప్పుడు ఇలా కాదు, ఈయన తిక్క కుదరాలంటే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాను, నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే ఇతనికి కరెక్ట్గా తిక్క కుదురుతుంది అనుకున్నాడండి. అంటే ఆ కూతురు ఎలాంటిదండి అమ్మా, దీన్ని బట్టి చెప్పండి. ఆవిడ ఎలాంటిది అనమాట, మేకాలు. ఆమెను అతను భరించలేకపోతున్నాడు. ఏమండి, ఇలాంటి దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తే నా కక్ష తీరుతుంది అనుకున్నాడు అనమాట. మంచిది కాదని గయ్యాలి గంప ఆవిడ. ఈవిడ్ని ఖచ్చితంగా ఎవరికిచ్చి పెళ్లి చేస్తానో కానీ ఆడి పని అయిపోద్ది. ఇంకా ఆవిడ దగ్గరికి ఇంటికి రావాలంటే భయపడిపోతాడు. ఇంకా ఇంటికి వస్తే చంపేస్తుంది ఇంక పట్టుకొని. అలాంటి కూతురు అన్నమాట. ఆ మాట నేను చెప్పట్లేదు, బైబిల్లోనే ఉందండి. చూడండి, మనకి 18వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 18వ అధ్యాయం 20వ వచనం నుంచి చూస్తే ఏమంటాడండి, దావీదికి ఉరుగా ఉండునట్లు అన్నాడండి. మొదటి సమూయేలు 18:20లో దావీదికి ఉరుగా ఉండినట్లు నా కుమార్తెని ఇస్తాను. ఉరుగా ఉండడం ఏంటి? ఎవరైనా పిల్లని ఎందుకు ఇస్తారో, కాపురం చేయమని పిల్లలు కనమని ఇస్తారు. కానీ ఈవిడిని చేసుకుంటే ఆయనకి ఏమొచ్చినట్టు, ఆయనకు ఊరేసుకున్నట్టే. ఏమండి, అంటే ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిది అనమాట. ఆమెను బట్టి అతను భరించలేకపోతున్నాడు. రోజు ఆవిడ చేసే చేష్టలు భరించలేకపోతున్నాడు. అమ్మయ్య, నాకు ఈ రోజు నుంచి నాకు 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 విడుదల, ఇదిగో ఆయనకి
శాపం పట్టుకున్నట్టే అనుకున్నాడు అనమాట. కూతుర్నిచ్చి పెళ్లి చేయడం కూడా అందులో కూడా ఏముందండి, అంటే స్వార్థం కాదు, పగ. ఏమండి, అలాంటి కూతురును కన్నాడు అన్నమాట సౌలు గారు. ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే ఇంకా ఆవిడ చూసుకుంటుంది ఇంకా అతన్ని. అంటే కొంతమంది చూడండి, ఇంటికి వెళ్ళడానికి భయపడిపోతుంటారండి. ఇంటికి ఇంకా వెళ్ళవంటే, బాబు ఇంటికి వెళ్తే మనశ్శాంతి ఉండదు, ఇక్కడే ఉంటాను కాసేపు అంటుంటారు. అంటే కారణం ఏంటంటే, ఇంటికి వెళ్తే ఇంకా గుండెలో దడ, ఎప్పుడు ఏం గొడవ పెడతారో తెలియదు, దేని గురించి కేకలేస్తారో తెలియదు, దేని గురించి ఇదిలో పడిపోతారో తెలియదు, ఎలాగ అవమానిస్తారో తెలియదు, ఏమండేస్తారో తెలియదు. టెన్షన్ 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 టెన్షన్. అంటే ఒక ఆడవాళ్ళు పొగిడినందుకు సౌలుకి అవమానం కలిగేసిందంట. అందుకని ఏం చేశాడండి, సౌలు దావీదుని చంపేద్దాం అనుకున్నాడు. కుదరకపోయేటప్పటికి కూతుర్నిచ్చి పెళ్లి చేసి కక్ష సాధిద్దాం అనుకున్నాడండి. అది కూడా కుదరలేదండి. తర్వాత మీకాలు ఏం చేసిందో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో, ఈ దావీదేమో దేవుని మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటప్పుడు ఆ మందసం ముందున దావీదు నాట్యం చేస్తూ ఈ మందసాన్ని దండోరాలాగా వేసుకొని తీసుకొస్తుంటారన్నమాట. తీసుకొస్తుంటప్పుడు దావీదు తను తానే మైమర్చి, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను మహారాజుని చేశాడు దేవుడు, నాకు ఇంత గొప్ప భోగభాగ్యాలు ఇచ్చాడు, ఆ దేవుడికి నేను ఏం చేశాను అని చెప్పేసి ఇంకా మందసాన్ని ఇంకా తీసుకొస్తున్నాను, ఇంకా మందిరం కట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి, బోళ్ళు ఉన్నాయి అతనికి ఆలోచనలు. ఆ మందసం ముందునే నాట్యం చేసుకుంటూ వచ్చాడనమాట, డ్యాన్స్ చేసుకుంటూ. అది చూసిందంటండి మేకాలు. చూసి ఇంకా అతన్ని పని వాళ్ళ ముందున అవమానపరిచేసిందంటండి. నీకు సిగ్గుందా, నీకు శరముందా, నువ్వు వ్యర్థుడివి, నువ్వు అలాంటోడు ఎలాంటోడివి, నువ్వు మహారాజు అంటే ఎలాగుండాలి, ఎంత డిగ్నిటీ ఉండాలి, నువ్వేంటి నువ్వు ఇలాగ సామాన్యులతో పాటుగా డ్యాన్సులు వేస్తావా అని చెప్పేసి అందరి ముందుని దావీదుని ఎంతో అవమానపరిచినప్పుడు దావీదు, నేను ఎవరి ముందు నాట్యం చేశాను, నా దేవుడు ఎదుటకు చేశాను, నా దేవుడు నాకు ఎంత మేలు చేశాడు, ఆయన ముందు నేను కొంచెం తన్మయం చెంది నాట్యం చేసిన తప్ప, దానికి ఇంత మాటలు ఇంతమంది ముందు అంటావా అని చెప్పేసి దావీదు ఏం చేశాడంటే, ఇంకా ఆ రోజు నుంచి, నీ రోజు నువ్వు నాకు భార్యవి కాదు, నేను నీకు భర్తనే కాదని చెప్పి ఇంకా ఆమెను విడిచిపెట్టేశాడండి. ఇంత ప్రేమించిన వాడు మేకాలను వదిలేసుకున్నాడు, ఆమె గొడ్రాలుగా ఉండిపోయిందంట జీవితకాలం కూడా. ఆ మాటలు మనం అక్కడ చూస్తామండి. ఇంకా దావీదుని ఎవరైనా అవమానించారండి, షిమి అనేవాడు అవమానించాడండి. 2 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్న 2 సమూయేలు 16, 5, 12. అబ్షాలోము దావీదుని చంపడానికి తిరుగుతున్నప్పుడు, దావీదు అడవిలో వెళ్ళిపోయినప్పుడు ఈ సౌలు కుటుంబానికి చెందినవాడు ఈ షిమి. అప్పటికి సౌలు చచ్చిపోయాడు, సౌలు కుటుంబీకులు అందరూ చచ్చిపోయారు, ఇతను ఎలాగో బతికాడు. ఇతను ఏమంటున్నాడండి, నా సౌలు కుటుంబాన్ని నువ్వే చంపేమంటున్నాడండి. అసలు వాస్తవానికి సౌలు కుటుంబానికి మరణానికి దావీదుకి సంబంధం లేదు. సౌలుని ఫిలిస్తీన్లు చంపారు, సౌలు కుటుంబ సభ్యులందరినీ ఫిలిస్తీన్లు చంపారు. కానీ దావీదు మీద నిందలేస్తున్నాడండి అతను. నరహంతకుడా, చీ పో అని తిడుతున్నాడండి. అప్పుడు అసలు సైనికులు, దావీదు వెనకాతలో ఉన్న సైనికులు ఎలాంటి వాళ్ళండి, చాలా బలవంతులు ఉన్నారు. మీరు అనండి, వాడిని చచ్చిన కుక్కలాంటి వీడిని నిన్ను తిట్టడమా, నేను చంపేస్తాం అతన్ని, ఒక్క ఏటికి వేసేస్తాం అంటున్నారు వాళ్ళు. అప్పుడు దావీదు అంటాడు, నా కొడుకే నన్ను చంపడానికి చూస్తున్నాడు, ఇతను తిట్లు నాకు ఏపాటి అసలు అని తిట్టుకునేయండి, దేవుడు వాడి తిట్లని ఆశీర్వాదాలుగా చేస్తాడు నాకు అని దేవుడే అతన్ని శపించమన్నాడేమో నన్ను పరీక్షించడానికి. తిట్టుకొనివ్వండి, నేనేం తప్పు చేస్తే కదా, నాకు ఎందుకు అసలు, నాకు ఆ సంబంధం లేదా, ఆ మాటలు నాకు తగలవు అని ధైర్యంగా ఉన్నాడండి. దావీదు ఎంత గొప్పడో చూడండి. ఎంత అవమానం అండి, తండ్రి అవమానించాడు, అన్నదమ్ములు అవమానించారు, మామగారు సౌలు అవమానించాడు, భార్య అవమానించింది, ఏమండి, చివరికి శత్రువులు కూడా అవమానించారు. ఇక్కడ చూస్తే కొడుకులు కూడా అవమానించారండి. కొడుకు అవమానించిన అవమానం ఇంత అంతా కాదండి. 21వ వచనం నుంచి 22వ వచనం వరకు చూస్తే, ఈ అబ్షాలోమట తండ్రి మీద ఉన్న పగతో
తండ్రిని తలెత్తుకోకుండా చేయాలని దావీదుకి 10 మంది ఉపపత్నులు ఉన్నారండి. 10 మంది భార్యలు ఉన్నారు దావీదుకి. ఈ అబషాలోముకు భయపడి ఆ ఇంటికి కాపలాగా 10 మందిని వదిలేసి సైనికులందరిని తీసుకొని వచ్చేసాడు దావీదు. అప్పుడు ఈ కొడుకు ఏం చేశాడంటే, మానసికంగా మా నాన్నని చంపేయాలంటే నేను ఏం చేయాలని స్నేహితుడిని అడిగాడండి. అప్పుడు ఆ స్నేహితుడు సలహా ఇచ్చాడు. నువ్వేం చేస్తావంటే మీ తండ్రి భార్యలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పాడు చేసేయి అన్నాడండి. తండ్రి భార్యలు ఏమవుతారండి అతని కొడుక్కి? పిన్నులు అవుతారు, తల్లులు అవుతారు. తండ్రి ముట్టుకున్న వాళ్ళని ముట్టుకోవచ్చా? అది ముట్టుకుంటే తండ్రి తలెత్తుకోగలడా? ఆ పని చేశాడండి అబ్షాలోము. తండ్రికి ఎంత అవమానం తెచ్చాడండి. ఏ కొడుకైనా ఇంక అంతకంటే పెద్ద అవమానం ఏమైనా తెస్తాడా? ఏమండి? అబ్షాలోము అంత గొప్ప పాతకానికి ఒడిగట్టాడు. 2 సమూయేలు గ్రంథం 16 అధ్యాయము 21, 22 వచనాల్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి? ఇంతలాగా ఇంతమంది అవమానించినా కానీ దావీదు ఏ రోజైనా ఆత్మహత్య చేసుకున్నాడమ్మా? మనమైతే అలా మొదటి రోజే చేస్తాం. ఇంతవరకు ఓర్చుకుంటావా? అది నిజంగానేనండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు మొన్న న్యూస్ చూశాను. 8వ తరగతి చదువుతున్న అబ్బాయి స్కూల్లో టీచర్ గారు హోంవర్క్ చేయలేదని స్టూడెంట్స్ అందరం మధ్యలో నిలబెట్టి అవమానించిందని ఆత్మహత్య చేసుకున్నాడండి. 8వ తరగతి చదువుకున్నోడికి అంత పౌరుషం రోషం ఉంటే దావీదుకి ఎంత ఉండాలి? ఏమండి? యోసేపుకి ఎంత ఉండాలి? అంతే, చిన్న బుడతలకే ఎక్కడ తగ్గట్లేదు, ఒక మాట కాయట్లేదు, ఒక మాట అంటే పడట్లేదు. వీళ్ళు ఎంత గొప్ప విశ్వాసులండి. ఎన్ని మాటలు కాశారు, ఎన్ని అవమానాలు దిగమింగారు, ఎలాంటి నిందలు పడ్డారు. చెయ్యని తప్పుకి ఎన్నో అవమానాలు చేసినా కానీ ఎక్కడైనా సరే అవిశ్వాసంగా ప్రవర్తించారంటే ఎక్కడ అవిశ్వాసంగా ప్రవర్తించలేదండి. దావీదు ఎలా తట్టుకున్నాడో ఒక మాట కీర్తనలో రాశాడండి. 119 కీర్తనలో 50వ వచనం, 51వ వచనం. 119, 50, 51 ఎవరు చదువుతారండి? నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో నాకు చూసారండి. గర్విష్ఠులు అట ఏం చేస్తున్నారు? మిగులు అపహాస్యం చేస్తున్నారు. గర్విష్ఠులు అందరూ నన్ను అపహాస్యం చేస్తున్నారు, కానీ నేను నీ ధర్మశాస్త్రం నుండి తొలగిపోలేదు. అంటే ఈరోజు మనమైతే ఏం చేస్తామండి? మనల్ని ఎవరైనా చర్చిలో అవమానించారనుకోండి, ఇంక చర్చి మానేస్తాం కదండి. నిజంగా ఎవరింటికి వెళ్ళినప్పుడు మనం అవమానించినా వాళ్ళ ఇంటికి వెళ్ళి మానేస్తాం. కానీ దావీదట ఎంతమంది అవమానించినా ధర్మశాస్త్రాన్ని నుండి తొలగిపోలేదంట. నేను ఎప్పుడూ తొలగిపోలేదు. ఎన్ని అవమానాలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టలేదు, దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టలేదు. నీ వాక్యమే నన్ను బతికించింది, బాధల్లో నాకు నెమ్మదినిచ్చింది అని దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో దావీదు గౌరవిస్తూ ఉన్నాడండి. మరి ఇంత చేసిన దావీదుకి దేవుడు ఏం చేశాడు? దేవుడు రెట్టింపు ఘనత ఇవ్వాలి కదా, మరి ఇచ్చాడమ్మా? గొప్ప ఘనత ఇచ్చాడండి. దావీదుని రాజుగా చేయడమే ఘనత కాదు. రాజులందరూ కూడా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలన చేస్తారు, తర్వాత ఇంకొకడు ఎవడో రాజు అవుతాడు. కానీ దావీదుకి ఎలాంటి వరం ఇచ్చాడంటే దేవుడు, నాయనా నీ తర్వాత నిత్యము నీ కుమారుడు ఒకడు సింహాసనం మీద ఉంటాడు, ఇంకెవరు ఉండరు, నీ కొడుకులే ఉంటారు. అలాంటి గొప్ప వరం ఇచ్చాడండి. నీ సింహాసనం నిత్యము స్థిరపరుస్తాను. ఏదో కొద్ది కాలమే కాదు, నువ్వు చనిపోయినా నీ సింహాసనం మీద నీ వారసుడే ఉంటాడు. అది గొప్ప వరం అండి. చూడండి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట ఉందండి. అమ్మ, ఇప్పుడు దావీదు సింహాసనం మీద దావీదు కుమారుడు ఒకడు కూర్చొని ఏలుతున్నాడు. ఎవరండి ఆయన? చాలా ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు ఈ రోజుకి యేసుప్రభు అండి. యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు, దావీదు వంశంలో నుంచి వచ్చాడు. దావీదు వంశం అంటే ఎంత గొప్ప దీవెనండి. దావీదు నుంచి యేసుప్రభు వచ్చాడు, దావీదు వంశం. మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఆ సంగతి కనపడుతుందండి. దావీదు వంశం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు. అందుకని యేసుప్రభుని ఎవరైనా ఏమని పిలిచేవారు? దావీదు కుమారుడా అని పిలిచేవారండి. నీకు శుభము అనేవారు. అంటే దావీదు కుమారుడుగా యేసుక్రీస్తునే దేవుడు
ఈ భూమి మీద పుట్టించాడండి. అది ఎంత గొప్ప దీవెనండి. ఇప్పటికీ దావీదు గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం మనందరమే. ఎందుకంటే దావీదు పేరును దేవుడు మర్చిపోలేదు. దావీదుని దేవుని హృదయానుసారుడుగా, దేవుని చిత్తానుసారుడుగా దేవుడు తన గ్రంథంలో ఆయన గురించి ఎన్నో గొప్ప మాటలు రాయించాడండి. వృద్ధాప్యం వరకు బ్రతికి చచ్చిపోయాడండి దావీదు. రైట్. మనం ఇక మూడో వ్యక్తిగా మనం చూసినప్పుడు నాలుగో వ్యక్తి ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆయన కూడా అవమానం పొందారా అంటే ఆయన అవమానాలు పొందారండి. ఆయన పొందిన అవమానాలు ఇన్నన్నీ కావండి. ఆయన్ని ఎవరెవరు అవమానించారు అంటే ఆయన సహోదరులే ఆయన్ని అవమానించారు. ఏమండి? ఆయన శిష్యులే ఆయన్ని అవమానించారు. ఆయన్ని ఆ కాలంలో ఉండే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ అవమానించారండి యేసుక్రీస్తు వారిని. అంటే యేసుక్రీస్తు వారికి ఏ అవమానం కలగలేదు అనుకోకండి. ఆయన్నైతే తిండిపోతన్నారు, తాగుబోతన్నారు, దెయ్యం పట్టినోడు అన్నారండి. యేసుక్రీస్తు వారు ఏదైనా తిన్నట్టుగా బైబిల్లో రాయబడిందంటే మనకు ఒకే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంట్లో భోజనం చేస్తున్నట్టుగా రాయబడింది. ఎక్కడ ఆయన తిన్నట్టుగా కూడా ఎక్కడ కనపడదండి. యేసుక్రీస్తు వారు పెట్టినట్టుగా కనపడుతుంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టారు. 2 సందర్భాల్లో యేసుప్రభు వారు అలాగా రొట్టెలు పెట్టారు. యేసుక్రీస్తు వారు ఆకలితో ఉన్నవారు ఆకలి తీర్చారు తప్ప ఆయన ఎప్పుడు అందరికీ పెట్టకుండా ఆయన తినేసే రకం అసలు కానే కాదు. అందరికీ పెట్టినట్టుగా బైబిల్లో ఆయన గురించి ఎక్కువసార్లు ఉంది, కానీ తిన్నట్టుగా కనపడదు. అందరికీ పెట్టిన ఆ చేతిని ఏమన్నారండి? తిండిబోతు అని అన్నారండి. యేసుక్రీస్తు వారు కానా అనే ఊరిలో మొదటి సూచక్రియ చేశారు కదండి. వివాహానికి వెళ్ళి అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ ఇంటి యజమాని అవమానింపబడకూడదని ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చి అక్కడ పెండ్లి విందు యజమాని గౌరవాన్ని నిలబెట్టాడు. అందరికీ మధురమైన ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు అందరికీ ద్రాక్షరసాన్ని ఇచ్చాడు, కానీ ఆయన తాగుబోతు కాదు. ఆయన ఇచ్చాడని ద్రాక్షరసం అందరికీ ఇచ్చాడని ఆయన తాగుబోతు అన్నారు. ఏమండి? యేసుక్రీస్తు వారు దెయ్యం పట్టిన వారు అందరినో ఆయన బ్రతికించాడండి. మనం ఆ కనాను స్త్రీ కుమార్తెకు దెయ్యం పట్టినప్పుడు ఆయన వదిలించాడు. ఆయన ఎంతోమంది స్త్రీలను, ఎంతోమంది పురుషులను దెయ్యం పట్టి పీడింపబడుతున్న వారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని, ఏమండి, బట్టలు లేకుండా భయంకరంగా శ్మశానాల్లో తిరుగుతున్న వారిని కూడా యేసుక్రీస్తు వారు స్వస్థపరిచి ఆ దెయ్యాల నుంచి విడిపించారండి. అందరినీ దెయ్యాల నుంచి విడిపించిన యేసుక్రీస్తుకి ఏం పేరు పెట్టారు? దెయ్యం పట్టినోడు అన్నారండి. చూడండి ఆ మాటలు మత్తయి సువార్త 11:19 తిండిబోతు, తాగుబోతు అనే మాటలు వాడబడ్డాయి. మత్తయి సువార్త 11:19. దెయ్యం పట్టినోడు అనే మాట యోహాను సువార్త 10:20 వాడబడింది. యోహాను సువార్త 10:20 అండి. యేసుక్రీస్తు వారిని ఎంత ఘోరంగా అవమానించారంటే ఆయన తీసుకెళ్ళి సైలెంట్గా సిలివేసేలేదండి. ఆయన వస్త్రహీనుడిగా చేశారు. ఏమండి? ఆయన్ని చంపదెబ్బలు కొట్టారట. గుడ్డ ముఖం మీద వేసి అందరూ పడపడమని కొట్టేసి నేను ఎవరు కొట్టారు చెప్పుకో అని అపహాస్యం కూడా చేశారు. ముఖం మీద ఉమ్ము వేశారంట అండి. అని ఇలాంటి అవమానాలు మనకు ఎప్పుడైనా వచ్చాయండి చెప్పండి? మనం అవమానం అంటే ఏదో చిన్నది, వెళ్ళగానే పలకరించకపోతే అదే అవమానం అనుకుంటాం మనం. కానీ ఇవి ఏం అవమానాలండి? ఇలాంటివి ఎప్పుడైనా జీవితంలో మనం పొందామా అంటే చాలా తక్కువ. మనం పొందినా బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఏమండి? ముఖం మీద ఉమ్ము వేయబడ్డాడు యేసుక్రీస్తు వారు. ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఏమండి? ఆయన ఒళ్ళంతా నాగలి నక్కుతో దున్నినట్టుగా చీల్చబడిందండి. ఆయన బరువైన ఆయన సిలువను గొల్గొతా కొండ మీదకి తీసుకొని మోయబడ్డాడు. అలాగే ఆయన ఒక ముళ్ళ కిరీటాన్ని పెట్టబడి అపహాస్యం చేయబడ్డాడు. ఒక రెల్లు చేతిలో పెట్టి ఇది రాజదండం అని అందరూ అపహాస్యం చేశారండి. అంటే యేసుక్రీస్తు వారిని ఎంతగా ఒక రాజులాగా గెటప్ చేశారనమాట. ఆయనకి గడ్డి అది చేతిలో పెట్టి, కిరీటమేమో బంగారు కిరీటానికి బదులు ముళ్ళు కిరీటం. ఇవన్నీ ఏంటంటే అపహాస్యం అండి, వేళాకాలం చేయడానికి. యేసుక్రీస్తు వారిని నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా, సిలువ మీద దిగిరా అని కింద నుండి చాలామంది తొడలు కొట్టి పిలిచారు.
యేసుక్రీస్తు వారిని ఏం చేశారమ్మా వాళ్ళందరూ? అవమానించారండి. యేసుక్రీస్తు వారు ఏమైనా నోరు తెరిచి మాట్లాడాడండి? ఆయన పౌరుషం తెచ్చుకొని సిలువ మీద దిగొచ్చేస్తే ఏమయ్యేది? మనందరికీ రక్షణ లేకుండా పోయేది. ఈరోజు మనందరం పాపులుగా మిగిలిపోయేవాళ్ళం. యేసుక్రీస్తు వారు అవన్నీ ఓర్చుకొని ఆయన రక్తమంతా చిందించి ప్రాణం సిలువ మీద వదలాలి. ఆయన సిలువ మీద ప్రాణం పెడితేనే మనందరికీ పాపక్షమాపణ కలిగించిన వాడు అవుతాడు. కాబట్టి మన కోసం ఆ అవమానాలన్నీ ఏం చేశాడమ్మా యేసుక్రీస్తు వారు? దిగమింగారంటండి. అందుకే హెబ్రీ పత్రిక గ్రంథకర్త యేసు ప్రభువు పొందిన అవమానాల గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, అయితే 1 నుంచి చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఏం చేశాడమ్మా? అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడట, సిలువను సహించాడట. దేనికోసం? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. అంటే యేసుక్రీస్తు వారికి ఒక ఆనందం కనపడుతుంది ఏదో ఎక్కడో. ఆ కళ్ళ ముందు కనపడుతున్న ఆనందం కోసం ఆయనట అవమానాలను నిర్లక్ష్యం చేశాడట, సిలువను సహించాడట. ఏంటి ఇంతకీ కళ్ళ ముందు కనపడుతున్న ఆనందం? దేవుని సింహాసనం అండి. ఏంటమ్మా యేసుప్రభు కంటికి కనపడుతున్న ఆనందం ఏంటంటే పరలోకంలో దేవుడి సింహాసనం కనపడుతుంది. నేను ఇక్కడ ఇవన్నీ సహిస్తే ఆ సింహాసనం మీద కూర్చోగలుగుతాను, ఇక్కడ సహించకపోతే ఆ సింహాసనాన్ని కోల్పోతాను. కాబట్టి నేను ఈ అవమానాలు సహించాలి, ఈ సిలువను సహించాలనుకున్నాడు. అది తలుచుకుంటూ ఉంటే ఈ దెబ్బల్లా లేవు. ఇప్పుడు పోలీసు ఉద్యోగం ఇచ్చేటప్పుడు చాలా టార్చర్ పెడతారు వాళ్ళని ఏదో తాడు పట్టుకొని ఎక్కమంటారు, ఒక ఎడారిలో పరిగెత్తమంటారు, బియ్యం బస్తా ఏదో బీపు కట్టేసి పరిగెట్టమంటారు, నడుని కట్టేసి పెద్ద ఎత్తు నుంచి దూకమంటారు, అడవిలో ఒక రాత్రి అంతా ఒంటరిగా ఉండమంటారు. అంటే ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ అనమాట. అప్పుడు కష్టమే, భరించడం కష్టమే. మళ్ళంటోళ్ళం అయితే భయపడిపోయి వచ్చేస్తాం ఇంటికి. పరుగుల పందెం పెడతారు, పావు గంటలో 5 కిలోమీటర్లు పరిగెట్టమంటారు, పరిగెట్టగలరేటి? ప్రాణాలు కోల్పోతారు చాలామంది. ఎందుకు అంతలాగా కష్టపడతారంటే వాళ్ళ ముందు ఒక ఆనందం కనపడుతుంటుంది. ఏంటి? ఉద్యోగం వచ్చినట్టు, గౌరవం వచ్చినట్టు, ఒక ఇల్లు కట్టుకున్నట్టు, నాకు ఎవరైనా పిల్లనిస్తారు, నాకు జాబ్ ఉంటాయని అవన్నీ తలుచుకొని ఏం చేస్తారు? ఈ కష్టాలు ఏమి కష్టంలా ఉండవు. ఇప్పుడు అంత ఎందుకండి? మనల్ని అమ్మ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తుంది ఏదో జ్వరం వచ్చినప్పుడు. ఇంజక్షన్ చేసినప్పుడు ఎలా ఉంటుందమ్మా? చల్లగా ఉంటుందా? ఇంజక్షన్ అంటేనే కొందరు భయం వేస్తుంది. కానీ ఆ బాధని ఆ నొప్పిని తట్టుకుంటే తర్వాత ఆరోగ్యం వస్తుంది కదండి. చక్కగా నిద్రపోతాం, చక్కగా అన్నీ తింటాం, హ్యాపీగా ఉంటాం అనమాట. అంటే కొంచెం శ్రమ అనేది కొద్ది కాలం ఉంటుంది, నొప్పి ఉంటుంది. దాన్ని తట్టుకోగలిగితే ఎక్కువ కాలం సంతోషంగా ఆనందంగా మనం ఉంటాం. అలాగే ఈ అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు కూడా మనం తట్టుకుంటే ఖచ్చితంగా పరలోకం మనకి ఉంటుంది అనడానికి ఇదిగో యేసుక్రీస్తు జీవితమే ఒక ఆధారం అండి. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అన్నాడు. తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని చూడకూడదండి? మనం ఈ లోకంలో ఎవరిని చూడకూడదు. యేసు వైపు చూచుచు అన్నాడా 2వ వచనంలో. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. అంటే విశ్వాస వీరుల గురించి 11వ అధ్యాయం అంతా చెప్పి ఆ విశ్వాస వీరులు అందరూ పరిగెత్తేసారు, ఆల్రెడీగా స్టేడియంలో కూర్చున్నారు. ఇప్పుడు ఆట మంది. స్టేడియంలో ఇప్పుడు ఆడుతున్నది ఎవరైనా? ఆడబోయేది మనం. ఇప్పుడు మనం పరిగెత్తుతుంటాం, వాళ్ళందరూ చూస్తుంటారు. మనం ఎవరిని చూడాలంటున్నాడంటే యేసు వైపు చూడు. మనకంటే ముందు పరిగెత్తేసిన రన్నర్ ఆయన పరిగెత్తేసాడు, గమ్యాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన వైపు చూసుకొని పరిగెట్టాలి. ఇప్పుడు నన్ను చూశారనుకో, ఉదాహరణకి నన్ను చూస్తే మీరు సరిగ్గా పరిగెత్తలేరు. నన్ను చూడకండి, నాలోనే ఏవో లోపాలు ఉంటాయి ఏమండి. పోనీ ఇంకొకళ్ళలో ఎవరినైనా చూద్దామా? ఎవరిని చూడకూడదు. ఏ మనిషిని చూసినా ఆ మనిషిలో ఈరోజు బాగా ఉంటాడు, రేపు పాడవుతాడు, రేపు ఇంకొకలాగా ప్రవర్తిస్తాడు. ఆయన్నే నమ్ముకున్నాం అనుకోండి, ఆయన్నే చూసామనుకోండి, ఆయన తప్పు చేసినప్పుడు మనం కూడా విశ్వాసం కోల్పోతాం. కానీ
యేసు వైపు చూస్తే ఏమండి ఆయనలో ఏ లోపం ఉండదు. కాబట్టి మనం ఆయన వైపే చూడాలి. ఆయన కోసమే చర్చికి వెళ్ళాలి. ఆయన కోసమే దేవుడిని నమ్ముకోవాలి. ఏమండి ఆయన కోసమే మన విశ్వాసంగా బ్రతకాలి తప్ప ఈ లోకంలో ఏ మనిషి వైపు చూసి మనం పరిగెత్తితే పరిగెత్తలేం, మనం వెనకబడిపోతాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు అలాగ పరిగెత్తారు, తండ్రి కుడిపార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడనే సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. యేసుక్రీస్తు వారిని దేవుడు మరి ఎంతగా హెచ్చించాడో ఎఫెసీ పత్రికలో పౌలు గారు తెలియజేశారండి. ఒకసారి అది కూడా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1:20లో, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టి ఉన్నాడు అన్నాడండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. అమ్మా, అంటే యేసుక్రీస్తు వారు శ్రమలు సహించడం వల్ల, అవమానాలు సహించడం వల్ల, శిలువ మరణాన్ని సహించడం వల్ల దేవుడు అతన్ని ఎంత హెచ్చించాడండి. సంఘాన్ని శిరస్సుగా చేయడమే కాదు, అన్ని నామముల కంటే పైనామాన్ని ఆయనకు పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకము నందు ఆయన తన కుడిపార్శ్వంలో కూర్చోబెట్టాడు. ప్రభుత్వం కంటే, అధికారం కంటే, ఆధిపత్యం కంటే, ఏమండి దేవుడు అన్నిటికంటే, ఈ యుగమందు ఉన్న వాటికంటే, రాబో యుగమందు ఉన్నట్టు కంటే, అన్నిటికంటే అన్నాడు అనమాట. సమస్తాన్ని ఆయనకు పాదాల కింద పెట్టేశాడు. సమస్తానికి పైన యేసుక్రీస్తుని పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే అంత గొప్ప స్థానం యేసుప్రభుకి ఎలా వచ్చింది? ఆయన యోధ ఆయన నమ్ముకున్నప్పుడే చిచ్చి ఇంకా నా బ్రతికేందుకు, నాకు నా శిష్యుడిని, నేను మంచి శిష్యుడిని తయారు చేయలేకపోయాను, నేను శిష్యుడిని తయారు చేసే గురువుగా ఫెయిల్ అయిపోయాను అనుకొని ఒకవేళ యేసుక్రీస్తు వారు నేను బతకూడదని అలాంటి అనుకుంటే, శిలువ మరణం పొందే వరకు ఆగకపోతే, ఆయన కత్తెట్టు పట్టుకొని చచ్చిపోతే ఏమైపోనండి? వృధా అయిపోతుందండి. ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది అలాగే చచ్చిపోతున్నారు కదండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదో మాట ఎవరో అన్నారని ఇంకా నేను బతకను అంటారు. కొంతమంది అలా రోజు డ్రామాలు వేస్తూనే ఉంటారు, నేను చేస్తాను అండి. మనం మన నోట అనబడా ఎప్పుడు ఆ మాట రాకూడదండి, ఎవరిని బెదిరించకూడదు. ఎందుకంటే మనం ఒకవేళ అలాగ మనం చనిపోతే మనం పరలోకానికి వెళ్ళాం. దేవుడే మనం తీసుకెళ్ళాలి, కానీ మనం బలవంతంగా మనం చనిపోవడానికి వీల్లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనం బలవంతంగా చనిపోకూడదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్చుకోవాలి, సహించాలి. ఏమండి దేవుడి మీద భారం వేయాలి, దేవుడికి అప్పగించుకోవాలి. దేవుడికి అసాధ్యమైనది భూమి మీద ఏది లేదండి. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పారు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతారు, అప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది అని చెప్పాడండి. అంటే మిమ్మల్ని మీ మీద ఎవరు చెడ్డ మాట్లాడరని చెప్తున్నాడా యేసుప్రభు? ఆడుతారని చెప్తున్నారు. మిమ్మల్ని అందరూ అవమానిస్తారు, మిమ్మల్ని అందరూ నిందిస్తారు, మిమ్మల్ని అందరూ హింసిస్తారు, నా నిమిత్తమే మిమ్మల్ని తిడతారు. యేసుప్రభు నిమిత్తం తిట్లు కాస్తే ఇంకా మంచిదండి. అది మనం అసలు యేసుప్రభు నిమిత్తం ఏం కష్టపడుతున్నాం చెప్పండి? ఆరాధనకు రావడం తప్ప. కానీ మనం యేసుప్రభు నిమిత్తం చాలా నిందింపబడాలి, చాలా అవమానింపబడాలి. అప్పుడు మనకి పరలోకంలో ఫలం ఉన్నదని చెప్తున్నాడు అండి. పరలోకంలో ఫలం ఊరికనే రాదు. ఇక్కడ ఎవరైతే యేసుప్రభు నిమిత్తం అవమానించబడతారో వాళ్ళకే పరలోకంలో ఫలం. మనం ఏం చేస్తామంటే, మనల్ని ఎవరో ఒక మాట అనకుండా అన్నీ సెట్ చేసేసుకుంటామండి. ఇప్పుడు ఉదాహరణ సువార్త ప్రకటించాం అనుకోండి, ఎవరో ఒకరు తిడతారు, సువార్త ప్రకటించడం మానేస్తాం, తెలివైన వాళ్ళం. ఇంకెవరు తిడతారు మనల్ని చెప్పండి? నువ్వు ఎప్పుడు సువార్త చేయవు, నేను ఎవరు తిట్టడం, పరలోకంలో నీకు ఫలం కూడా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? మనం సువార్త ప్రకటించాలి. మనం సువార్త ప్రకటిస్తున్నందుకు ఎవరో మనల్ని అడ్డుకొని మనల్ని తిట్టాలి, మనం వాళ్ళతో గొడవకి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. ఏం చేయాలండి?
వాళ్ళు మారాలని, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, మన సువార్త ప్రకటించడం మానకూడదు. వాళ్ళు దీవించాలి, మనం ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలి. అలా తెలియక అలా అంటున్నారనుకొని మనం దేవుడికి విడిచిపెట్టుకొని మన పని మనం చేయాలండి. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే బోర్డు పెడితే దెబ్బలాడతారని బోర్డు తీసేస్తారు, మైక్ పెడితే దెబ్బలాడితే మైక్ తీసేస్తారు, తలుపు వేసేసి తాళం వేసుకొని ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అప్పుడు అక్కడ ఎవరికి సువార్త వెళ్తుంది? ఎవరైనా రక్షణ పొందుతారు ఆ ఊళ్ళోనూ ఆ వీధిలో ఉన్న వాళ్ళకి తెలియదు. అలా అలా ఉండకూడదు. అవసరమైతే పౌలు గారు అంటారు, పేతురు గారు అంటారు ఆ మాట చూడండి, ఒక మాట అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనంలో వాళ్ళు సువార్త ప్రకటిస్తే వాళ్ళు పట్టుకొని శుభ్రంగా కొట్టారండి, పేతురుని యోహాన్ని కొట్టేశారు. 5:41లో ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి అన్నాడండి. ఏం చేశారు? 40వ వచనంలో వారు అతని మాటలకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఈ రోజు వాళ్ళు దెబ్బలు తిన్నారు కదా, ఇంకోసారి కానీ సువార్త ప్రకటిస్తే మీకు ఇంకా గట్టిగా దెబ్బలు పడతాయని చెప్పారంట. చెప్తే వీళ్ళు ఏం చేశారు? అలాగే మహాప్రభు ఇంకెప్పుడు ప్రకటించమన్నారా? ఏం చేశారండి? ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుంటారు. కొట్టుకోండి, మేము మాత్రం ప్రకటిస్తాం అన్నారండి. ఏమండి? ఇప్పుడు పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు వీళ్ళందరూ దెబ్బలు తినేవారు, సువార్త ఆపేవారు కాదు. దెబ్బలు తినేవారు, సువార్త ఆపేవారు కాదు. మనం కూడా ఏం చేయాలండి? అవసరమైతే మనల్ని తిడతారని తెలుసు, తిట్టుకుని వాళ్ళ పని మన పని మనదే అనుకోవాలండి. తిడితే ఒకరోజుగా తిడతారు, జీవితాంతం తిట్టరు. కాసేద్దాం, ఒకరోజు తిట్లు కాసేద్దాం అనుకొని మనం సువార్త మన పని మనం చేసుకోవాలండి. అలాగా ఎవరైతే నా నిమిత్తం అవమానింపబడతారో వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రతిఫలము పొందుతారని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పాఠం ద్వారా మనం ఏం ఆలోచించామమ్మా ఇప్పటి వరకు? అవమానం, ఒకళ్ళు ఎవరైనా అవమానానికి గురి చేస్తే అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడండి. రెట్టింపు ఘనత. నువ్వు ఎంత అవమానం పొందో అంత కాదు, భూచక్ర వడ్డీ వేసి మనకి ఘనత ఇస్తాడనమాట. అవమానం అనేది చిన్న విషయం కాదు. అవమానం అనేది మనం చచ్చిపోయేలా చేస్తుంది, అవసరమైతే ఎదుటి వ్యక్తిని చంపేసేలా చేస్తుంది. కాబట్టి అవమానాన్ని ఎప్పుడు చిన్న విషయం, ఇదేం పెద్ద పాఠం ఏంటి అనుకోకండి. కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది చాలా ప్రాణాపాయం సంబంధించిందండి. మనందరం ఎవరు మినహాయింపు ఉండదు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి దగ్గర అవమానాలు పొందిన వాళ్ళమే, ఎవరో ఒకరి ద్వారా. ఏమండి? మనకు అవమానం ఇవాళ వరకు ఒకరికి రాకపోవచ్చు, రేపు రావచ్చు. అది ఘోరమైన అవమానం రావచ్చు. నిన్ను నమ్మిన వారే నిన్ను అవమానించవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలమ్మా? కుంగిపోయి కుషించిపోయి నశించిపోకూడదు, ధైర్యంగా నిలబడాలి. యేసువైపు చూచుచు మనం విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే ఇదిగో లేయలాగా దేవుడు లేయని ఎంత గొప్ప చేశాడండి. సంతానాన్ని ఇచ్చాడు. యేసు ప్రభుకి గోత్రాన్ని ఇచ్చింది ఆవిడ, యోధా గోత్రాన్ని ఇచ్చినట్టుగా చూస్తాం. యోసేపుని కూడా దేవుడు అన్నలు అమ్మేసుకుంటే ఐగుప్తుకి ప్రధానమంత్రిని చేసి ఏ అన్నలైతే అమ్ముకున్నారో ఆ అన్నలు అడుగు తినేలా చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, యోసేపు దగ్గరికి వెళ్ళి చేయి చాపేలాగా యోసేపుని అంతలాగా హెచ్చించాడండి. అలాగే మనం దావీదుని గురించి చూసుకున్నాం. దావీదుని ఎంతమంది అవమానించినా దేవుడు వాక్యం నన్ను బతికించింది, దేవుడు వాక్యం నుండి నేను తొలగిపోలేదని దావీదు చెప్పాడు. దావీదుని కూడా దేవుడు ఎంత హెచ్చించాడండి. మరి యేసుక్రీస్తు వంశావళిలో దావీదు నిలబడ్డాడు. దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు వారు పుట్టారనే సంగతి కూడా మనం ఆలోచించేసాం. దావీదు కుమారుడని యేసుప్రభుకి ఒక బిరుదు కూడా వచ్చేలాగా దావీదు నిలబడ్డాడండి. అలాగే చివరిగా మనం యేసుక్రీస్తుని కూడా, యేసుప్రభు పొందిన అవమానాలు సామాన్యమైనవి కావు. ఆయన కూడా తండ్రి సంకల్పం అంతా నెరవేర్చే వరకు ఆయన అవమానాలన్నీ సహించాడు, భరించాడు. అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకున్నామంటే మనం కూడా ఆ వారిలాగా నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఇచ్చిస్తాడు. మళ్ళీ కూడా ఘనత మనకి కూడా రెట్టింపు ఘనత, గొప్ప మామూలు ఘనత కాదండి. మనం ఎంత కోల్పోయామో దానికి 100 రెట్లు వేసి మనకి దేవుడు ఆ ఘనతను ఇస్తాడు. ఎక్కడ అవమానం వచ్చిందో అక్కడ మనకి ఘనతను దేవుడు మళ్ళా తీసుకొచ్చి మనకి ఇస్తాడని బైబిల్ చెప్తుంది. అలాగే మనం
ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.